ఒరేయ్ మెంటల్ కృష్ణ, కొంప ముంచేసావు కదరా. నేనేం చేశాను సజ్జల రాజా? ఏం చేసావా? అసలు నీకేం తక్కువ చేశానురా? అసలు పాయింట్కి రాకుండా ఈ సెంటింగ్ ఏంటి రాజా? పోలీసు వాంగ్మూలంలో నా పేరు చెప్పావంట. నేను దగ్గరుండి నీకు స్క్రిప్ట్ రాసి ఇచ్చి బండబుద్ధులు తిట్టించానని అన్నావంట. అది నిజమే కదా రాజా? నిజమైతే మాత్రం మా నుండి ఎంత సొమ్ము తీసుకున్నావు? పేమెంట్ సరిపోకపోతే మన తుగ్లక్తో మాట్లాడి పేమెంట్ కూడా పెంచాను కదరా. అవన్నీ చేయలేదని నేను అన్నానా? ఇక్కడ నన్ను స్పెషల్ కోటింగ్తో కొల్లపొడుస్తున్నారు. నీకే మీ అబ్బా కొడుకులు బయట బాగానే తిరుగుతున్నారు. ఏముంది, 4 దెబ్బలు తింటే పోయేదేముంది? కాస్త ఓపిక పట్టొచ్చుగా. పోయేదేముందా? అంతేలే, పోయేది మీ ప్రాణం కాదు కదా రాజా. ఎన్నైనా చెబుతావు. ఎన్నెన్ని డబ్బులు తీసుకున్నావు? విశ్వాసం లేని కుక్కవి. విశ్వాసం ఉంది కాబట్టే నీ దగ్గర తీసుకున్నా కాబట్టే నీ పేరు చెప్పా. ఇదే విశ్వాసం రా మెంటల్ నాయాల. ఇప్పుడు ఈ పోలీసు వాళ్ళు ఏ అర్ధరాత్రి వచ్చి మమ్మల్ని బొక్కలో వేస్తారో అని భయపడతా చేస్తున్నావు. మరి దగ్గరుండి అనిపించినప్పుడు అప్పుడు తెలియలేదా రాజా? మన సైకోరెడ్డి ఉన్నాడన్న ధైర్యంతో రెచ్చిపోయాను. మీరు మాత్రమే తక్కువ తిన్నారా? నేను కూడా తిన్నా. జలగన్నున్నాడు అని అడ్డమైన బూతులు తిట్టారు. ఇప్పుడు తెలుస్తుంది నాకు. మీకు కూడా తెలియాలిగా, మీరు కూడా అనుభవించండి. ఏంటి అనుభవించేది? ఉన్నవాడి ఊరుకోకుండా 4 దెబ్బలకే మా పేర్లు చెప్పేశావు. నిన్నసలు ఏమనాలి? ఇక్కడికి వస్తే తెలుస్తుంది రాజా మీకు. అయినా నేనేమైనా నా సొంత పని కోసం చేశానా? నువ్వు చేయించావంటే నీ సొంత పని కోసం చేయించావా? నాకు వచ్చే డబ్బుల కోసం నేను చేశా, నీకు వచ్చే డబ్బుల కోసం నువ్వు చేశావు. ఇప్పుడు ఇద్దరం బుక్ అయిపోయాం. మాకు మెంటల్ ఎక్కిపోతుంది, పిచ్చెక్కిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నిన్ను చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. రాజా, మనం బాగుపడకపోయినా పర్వాలేదు, పక్కనోడు మాత్రం బాగుండకూడదు. ఇదే కదా రాజా మన ఇండియన్ సైకాలజీ. అంటే ఏంటో అర్థమయ్యేలా చెప్పరా మెంటల్. నేను దెబ్బలు తిన్నదానికి కూడా బాధపడలేదు, కానీ నువ్వు హాయిగా బయట తిరుగుతున్నావు కదా, నీకు దెబ్బలు పడట్లేదు కదా, అందుకే బాధపడుతున్నా. అందుకనే నిన్ను కూడా ఇరికిచ్చా. ఎలా ఉంది రాజా? దెబ్బ అదుర్సు కదూ? అదుర్సేంట్రా? బెదిరిపోతుంటే ఇక్కడ. మర్యాదగా సజ్జలకేం సంబంధం లేదు, దెబ్బలు తట్టుకోలేక అలా అన్నాను అని పోలీసులకు చెప్పు. అప్పుడంటే పేటీఎం డబ్బులు తీసుకున్నారు కాబట్టి మీరు చెప్పినట్లు చెప్పారు రాజా. ఇప్పుడు నాకేం అవసరం? నా పక్కన లాకప్పు ఖాళీగా ఉంది. త్వరగా మీరు కూడా వచ్చేస్తే ఎంచక్కా కలిసిమెలిసి మాట్లాడుకుందాం. నీకు బాగా ఎక్కువైందిరా. నువ్వు చేసిన పనికి ముందస్తు బెయిల్కి అప్లై చేసుకోవాల్సి వచ్చింది. పులివెందుల్లో గుంటూరులో మాకు ఇల్లున్నాయని మేము ఎక్కడికి పోము అని కోర్టులో చెప్పాల్సి వచ్చింది. ఇదంతా నీ వల్లే. మీరు ఇలాగే ఇంకా ఎక్కువగా నన్ను తిడితే నేను మనోళ్ళందరి పేర్లు చెప్పేస్తా, మన జలగన్న పేరు కూడా చెప్పేస్తా. నన్ను విసిగించకుండా నువ్వు వెళ్ళి ఆ కోర్టు లెక్కలేదో చూసుకో. నువ్వు నీ కొడుకు వేరే దేశం చెక్కేయండి నా తొక్కలోది.